హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ ఎస్పరేట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే తెలుసుకుందాము కేటగిరీల వారీగా. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. యూఆర్ వాళ్ళకి వచ్చి ఎస్పరేట్గా చూసుకుంటే 85% టు 95%, ఓబీసీకి వచ్చి 80 to 90%, ఎస్సీ ఎస్టీకి వచ్చి 75 to 85%, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 80% to 90%, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చి 70% to 80%. ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. Candidates who are shortlisted in the Indian Post GDS Merit List 2025 will have to attend the document verification process at their respective postal circle office. For candidates selected in the first merit list, the document verification process must be completed before 7/4/2025. They must bring original documents along with self-attested photocopies for verification. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఏ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఏమేమి తీసుకొని వెళ్ళాలో చూడండి. సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, 10th క్లాస్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ candidates applying under the economically weaker section category, PWD certificate for a candidates applying under the person with disabilities PWD category, transgender certificate required for a transgender certificate required for a transgender candidates, date of birth proof, birth certificate or a class 10th mark sheet, medical certificate issued by a medical officer from a government hospital, dispensary or a primary health center compulsory. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి సెకండ్ లిస్ట్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. మేబీ ఈ సెకండ్ లిస్ట్ అనేది 10వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇది ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి, అది పొరపాటుగా వచ్చుంటుంది మిస్టేక్స్ అనేది. ఇంకోసారి చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూద్దాము. ముందుగా మీరు ఏం చేయాలంటే 10th మార్క్ షీట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చి ఆధార్ కార్డ్ అయినా కానీ, పాన్ కార్డ్ అయినా కానీ, ఓటర్ కార్డ్ అయినా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అయినా కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ అయినా కానీ వాళ్ళు అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్కి వచ్చి మీరనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. పీడబ్ల్యూడీ వాళ్ళు వచ్చి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వాళ్ళు ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చి బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th మార్క్ షీట్ అదైనా తీసుకొని వెళ్ళాలి. మెడికల్ సర్టిఫికేట్ వచ్చి ఏదైనా మెడికల్ సర్టిఫికేట్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎస్పరేట్గా చూసుకుంటే యూఆర్ వాళ్ళకి వచ్చి 85% to 95%, ఓబీసీ వాళ్ళకి వచ్చి 80 to 90%, ఎస్సీ ఎస్టీకి వచ్చి 75% to 85%, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 80% to 90%, పీడబ్ల్యూడీ వచ్చి 70% to 80%. ఇది సెకండ్ లిస్ట్కి సంబంధించి ఎస్పరేట్ కట్ ఆఫ్ మార్క్స్, ఎస్పరేట్ కట్ ఆఫ్ పర్సంటేజెస్
ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.